నాగకన్య 1948 జనవరి చందమామలోనిది. పూర్వం సింహల దేశానికి రాజు ఒక్కడే ఉండేవాడు. ఆయన పరాక్రమానికి అర్జునుడు, బుద్ధికి బృహస్పతి, దానానికి కర్ణుడు, ఐశ్వర్యానికి కుబేరుడు. ఇన్ని ఉన్న ఆయనకు సంతానం లేదు. ఎందుచేతనంటే ఆయనకు వివాహం కాలేదు. ఎన్ని దేశాల రాజపుత్రికల్ని చూసినా ఆయనకు నచ్చలేదు. ఇట్లా ఉండగా ఒకనాడు సింహల దేశానికి పర్షియా దేశపు వర్తకులు ఓడలపైన వచ్చారు. వారిలో పెద్ద వర్తకుడు రాజుగారిని ఒంటరిగా చూసేమన్నాడంటే, మహారాజా, నా వెంట ఒక బానిస పిల్లను తెచ్చాను. ఆమెను మించిన సౌందర్యవతి ప్రపంచంలో ఎక్కడా లేదు. మీకు ఆమె నచ్చినట్లయితే 1,000,000 మొహరీలకు ఇచ్చేస్తాను అన్నాడు. రాజు ఆమెను చూడ్డానికి ఒప్పుకున్నాడు. వర్తకుడు బానిస పిల్లను మేనాలో అంతఃపురానికి తెప్పించాడు. ఆమె మేనాలో నుంచి దిగుతూ ఉండగా చూసి రాజు ఆమెను తప్ప మరొకరిని పెళ్లాడనని నిశ్చయించుకున్నాడు. 1,000,000 మొహరీలు పుచ్చుకొని బానిస పిల్లను రాజా అంతఃపురంలో వదిలి వర్తకుడు తన స్నేహితులతో సహా తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజుగారు తన పెళ్లికి సుముహూర్తం పెట్టించి ఈలోపుగా రాణిగారి కోసం సముద్ర తీరాన ఒక దివ్య భవనం కట్టించాడు. అది తన భార్యకు భరణంగా ఇచ్చాడు. రాజుగారికి బానిస పిల్లకును అతి వైభవంగా వివాహం జరిగింది. కొత్త రాణిగారు తన భవనంలో ప్రవేశించారు కూడా. ఇప్పుడు రాజుగారికి ఒక దిగులు పట్టుకుంది. రాణిగారు తనతో నోరు తెరచి ఒక్క ముక్క మాట్లాడదు. ఎప్పుడు తన భవనంలోనే కూర్చొని సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. భర్త వస్తే లేచి నిలబడదు, భర్తను గౌరవించదు. 1 సంవత్సరం గడిచిపోయింది. తన భార్య విచిత్రపు ప్రవర్తనకు కారణం ఏమిటో తెలుసుకోవాలని రాజుగారు చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఆమె నోరే విప్పదు. ఇంతలో రాణిగారు గర్భవతి అయ్యి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. ఈ వార్త రాజుగారికే కాక దేశంలో ప్రజలందరికీ ఎంతో సంతోషం కలిగించింది. ఎందుకంటే రాజుగారి వంశానికి ఒక అంకురం కలిగింది. దేశమంతటా ఉత్సవాలు చేసుకున్నారు. ఇకనైనా రాణి తన హృదయంలో ఉన్న రహస్యం బయట పెడుతుందేమోనని రాజుగారు ఆమె భవనానికి వెళ్ళారు. నీకేమిటి విచారం? ఎంత బతిమాలినా నాతో ఎందుకు మాట్లాడవు? నీ వాళ్ళ కోసం తప్పించిపోతున్నావా? నీకేదైనా తీరని కోరిక ఉందా? ఏం చేస్తే నువ్వు సంతోషిస్తావో చెప్పు అని భార్యను బతిమాలాడు. ఇంతకాలానికి నోరు తెరిచి రాణి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది. రాజా, నన్ను నువ్వు డబ్బించి కొనుక్కున్నావు. నా ఇష్టం అడగకుండా పెళ్లి చేసుకున్నావు. నేను నీ బానిసను. నువ్వు చెప్పినట్టు చేయటమే నా వంతు. ఇంతకాలము నేను నీ భార్యను కాను. ఇప్పుడు మనిద్దరికీ ఈ కొడుకు కలిగాడు గనక నిన్ను నా భర్తగా అంగీకరిస్తున్నాను. నువ్వు నన్ను డబ్బిచ్చి కొన్నప్పటికీ నేను బానిస జాతి మనిషిని కాను. నేనొక నాగకన్యను. నా అన్న నాగలోకపు రాజు. అయితే శత్రువులు మా అన్న మీద దండెత్తి రావటం చేత నేను వారిని విడిచిపెట్టి ఎక్కడో తలదాచుకోవలసి వచ్చింది. నాగలోకం వదిలేసి భూలోకంలో ఏ రాజునైనా పెళ్లాడమని నాకు మా వాళ్ళు సలహా ఇచ్చారు. కానీ నేను మానవ మాతృలను పెళ్లాడటానికి ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. ఇట్లా ఉండగా ఒకనాడు నేను సముద్రంలో ఈదులాడుతూ ఉండగా కొందరు పర్షియా దేశపు వర్తకులు పడవలలో పోతూ నన్ను చూసి వలవేసి పట్టుకున్నారు. వారే నన్ను తెచ్చి నీకు విక్రయించారు. నా పేరు నీలోత్పల. నీలోత్పల చెప్పిన కథ విని రాజు ఆశ్చర్యపోయి, నీవు నాగకన్యవా? రాజకుమార్తెవా? నేను నమ్మలేకుండా ఉన్నాను. ఎందుకంటే నువ్వు నాగలోక కన్యవైతే భూమి మీద ఎట్లా నివసించగలిగావు అని అడిగాడు. రాజా, మేము మీలాంటి మానవులము కాము. నీటిలోనూ నేల మీద కూడా నివసించగల దేవతలము. నీకొంకొక చిత్రం చూపిస్తానుండు అంటూ నీలోత్పల పరిచారకులను పిలిచి నిప్పు సాంబ్రాణి తెప్పించింది. నిప్పులలో సాంబ్రాణి ధూపం వేసి ఏవో మంత్రాలు చదివింది. సాంబ్రాణి ధూపం 4 మూలల దట్టంగా అల్లుకున్నది.
ఆ పొగలో నుంచి కొందరు మనుషులు ప్రత్యక్షమయ్యారు. ఆ వచ్చిన వారు నీలోత్పల అన్న అయిన నాగరాజు, అతని పరివారమును. వారంతా సముద్రంలో నుంచి వచ్చారు. నీలోత్పల తన అన్నగారితో తన కథంతా చెప్పి తన కుమారుణ్ణి అతని చేతికిచ్చింది. నాగరాజు తన మేనల్లుణ్ణి చేతుల్లోకి తీసుకుని అకస్మాత్తుగా సముద్రంలోకి దూకి అంతర్ధానమైపోయాడు. నీలోత్పల అన్నగారు తన కుమారుణ్ణి తీసుకొని పారిపోయాడేమోనని రాజుకి భయం కలిగింది. కానీ కొద్దిసేపట్లోనే అతను పిల్లవాడితో తిరిగొచ్చి, మా మాదిరిగాని మా మేనల్లుడు కూడా నీటిలో నివసించగలడో లేదో చూడటానికి తీసుకుని పోయాను. ఈ కుర్రవాడిలో మా రక్తం ఉండడం చేత మాలాగే నీటి కింద కూడా నివసించగలడు అని చెప్పాడు. కొంతకాలం పాటు నాగరాజు తన బావగారైన సింహల రాజు ఆతిథ్యం స్వీకరించి తర్వాత తన చెల్లెల్ని మేనల్లుణ్ణి వెంట పెట్టుకొని నాగలోకానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం వారిని ఉంచుకొని తర్వాత తిరిగి పంపాడు. నాగలోకం గురించి కుమారుడు చెప్పిన వింతలు వినడమే కానీ అవి చూసే భాగ్యం సింహలరాజుకి లేకపోయింది. మేనమామల ఇంటి నుంచి రాజు కొడుకు చిత్ర విచిత్రమైన వస్తువులను జంతువులను తెచ్చి తండ్రికిచ్చేవాడు. ఈ విధంగా సింహల దేశపు రాజు నీలోత్పలతోటి తన కుమారుడితోటి ఎంతో కాలం సుఖంగా గడిపాడు. ఎన్నో సుగుణాలు కలిగిన సింహల రాజుకి సాధారణ రాజపుత్రిక కాక నాగకన్య పట్టపురాణిగా దొరికింది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.